ముల్లోకాలను గడగడలాడించిన రావణాసుడి అహంకారాన్ని మహాశివుడు కేవలం తన కాలి బొటన వేలుతో అణిచాడు అని మీకు తెలుసా? అదే రావణాసురుడు శివుని ప్రసన్నం చేసుకోవడానికి జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలం వెలం వితాంబుజంగతుంగ మాలికం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివం శివం అంటూ సాగే అద్భుతమైన శివతాండవ స్తోత్రాన్ని రచించాడు అని మీకు తెలుసా? రావణాసురుడు 10 తలలతో 20 చేతులతో భారీ శరీరంతో మహా తేజస్సుతో చాలా భయంకరంగా శక్తివంతంగా కనిపిస్తాడు. ఒకానొక సమయంలో ఇంద్రాది దేవతలు కూడా తన నుంచి తప్పించుకోవడానికి జంతువుల రూపంలో మారి పారిపోయారు. ఇంద్రుడు నెమలి రూపంలో, యమధర్మరాజు కాకి రూపంలో, వరుణదేవుడు హంస రూపంలో, కుబేరుడు ఊసరవెల్లి రూపంలో మారి తప్పించుకున్నారు. 4 వేదాలను పఠించిన మహాజ్ఞాని, గొప్ప తపస్వి, సంగీత విద్వాంసుడు, మహాశివభక్తుడు, దేవదానవులను ఓడించిన మహావీరుడు రావణాసురుడు. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంతటి గొప్పవాడు ఎందుకు రాక్షసుడిగా మిగిలిపోయాడో మీకే అర్థమవుతుంది. రావణాసురుడు 3 లోకాలను మరియు మరణాన్ని జయించాలన్న కోరికతో బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సు ఎంత ఘోరమైందో తెలుసా? వేలాది సంవత్సరాలు గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి తన సొంత తలను తానే నరుక్కుని అగ్నిలో ఆహుతిగా సమర్పించాడు. ఇలా 1 కాదు 2 కాదు 9 సార్లు తన తలను కోసి హోమంలో వేశాడు. 10వ సారి తన చివరి తలను కూడా నరుక్కోబోతుండగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతని పట్టుదలకు మెచ్చి కోల్పోయిన 9 తలను ప్రసాదించి వరం కోరుకోమన్నాడు. తనకు దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు, నాగులు, కిన్నెరులు, కిన్పురుషులు మరియు ఏ దివ్యజాతుల వల్ల మరణం రాకూడదని కోరాడు. కానీ ఒక్క విషయం మర్చిపోయాడు. కాదు అహంకారంతో ఉద్దేశపూర్వకంగానే మనుషులు, కోతులు నన్నేం చేయగలరు అన్న గర్వంతో వదిలేశాడు. ఆ అహంకారమే చివరికి మనిషి రూపంలో వచ్చిన శ్రీరాముడి చేతిలో అతని మరణానికి కారణమైంది. వరాలు వచ్చాక రావణుడి అహంకారం రెట్టింపైంది. ఇంద్రుడితో సహా అష్టదిక్పాలకులను ఓడించాడు. నవగ్రహాలను తన సింహాసనం మెట్లుగా చేసుకున్నాడు. యజ్ఞ యాగాలను నాశనం చేశాడు. ఋతులను, మునులను హింసించాడు. కుబేరుడిపై యుద్ధం చేసి పుష్పక విమానాన్ని, లంకా నగరాన్ని బలవంతంగా లాక్కున్నాడు. పాతాళలోకంలో ఉండే మహానాగు వాసుకిని ఓడించాడు. తక్షకుడి భార్యను బలవంతంగా తీసుకుని వచ్చాడు. స్వర్గలోకంలో ఉండే అందమైన నందనవనాన్ని నాశనం చేశాడు. ఇలా ముల్లోకాల్లో ఉండే విలువైనవన్నీ లాక్కున్నాడు మరియు తాను తీసుకుపోలేని వాటిని నాశనం చేశాడు. ఇలా అహంకారంతో విరుచుకుపడుతున్న రావణాసురుడు ఒకరోజు పుష్పక విమానంలో వెళ్తుండగా కైలాసం దగ్గర విమానం ఆగిపోయింది. నందీశ్వరుడు ఎదురొచ్చి శివపార్వతులు లోపల ఉన్నారు, ఇటుగా వెళ్ళకూడదు అని చెప్పాడు. నంది ముఖాన్ని చూసి రావణాసురుడు ఎగతాళి చేశాడు. కోపం వచ్చిన నంది, నీ సామ్రాజ్యం వానరుల చేతిలోనే నాశనమవుతుందని శపించాడు. ఆ మాటలకు రావణాసురుడు మరింత అహంకారంతో ఈ కైలాస పర్వతాన్నే పెకిలించి పక్కన పడేస్తా అని చెప్పాడు. తన 20 చేతులను పర్వతం కింద పెట్టి బలంగా పైకి లేపడానికి ప్రయత్నించాడు. కైలాసం కంపించింది. పార్వతీదేవి ఇబ్బంది పడటం చూసిన పరమశివుడు కేవలం తన కాలి బొటన వేలుతో మాత్రమే ఆ పర్వతాన్ని కొద్దిగా నొక్కాడు. అంతే, ఆ అనంతమైన బరువుకు రావణాసురుడి చేతులు పర్వతం కింద చిక్కుకుని నలిగిపోయాయి. తట్టుకోలేని నొప్పితో ముల్లోకాలు దద్దరిల్లేలా భయంకరంగా అరిచాడు. ఆ అరుపుల వల్లే అతనికి రావణుడు అంటే భయంకరంగా అరిచేవాడు అనే పేరు వచ్చిందని పురాణాలు చెప్తాయి. ఆ పర్వతం కింద నొప్పితో నలిగిపోతున్న తన చేతులను తన శక్తితో లేపాలని తీవ్ర ప్రయత్నం చేశాడు. అలా 14 రోజుల ప్రయత్నం తర్వాత తన అహంకారం తగ్గి శక్తి కన్నా ఇప్పుడు భక్తితోనే తనకు ఈ బాధ నుంచి విముక్తి కలుగుతుందని గ్రహించాడు. ఇక్కడే రావణుడి అసలైన గొప్పతనం బయటపడుతుంది. చేతులు నలిగిపోతూ ప్రాణం పోయే పరిస్థితిలో అప్పటికప్పుడు తన పాండిత్యంతో శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శివతాండవ స్తోత్రాన్ని గానం చేశాడు. ఇది సంస్కృత ఛందస్సులో అత్యంత లయబద్ధంగా సంగీతభరితంగా రూపొందించబడింది. ఈ శివతాండవ స్తోత్రం ఎంత అద్భుతంగా ఉంటుందంటే జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలం వెలం వితాంబుజంగతుంగ మాలికం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివం శివం. జటాకటాహ సంభ్రమ భ్రమన్యలింప నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమాన ముద్దరీ దగద్దగద్దగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ధరాధరేంద్రనందిని విలాసబంధు బంధురా స్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్తిగంబరే మనో వినోదమేతు వస్తుని. జటాభుజంగ పింగళ స్ఫురత్వనామని ప్రభా కదంబ కుంకుమద్భ్రభా ప్రలిప్త దిగ్వధూముకే మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం వివర్తభూత బద్దరీ అంటూ ఆ కైలాసం దద్దరిల్లేలా అతడు పాడుతుంటే ఆ లయకు, ఆ సంస్కృత పాండిత్యానికి, ఆ అచంచలమైన భక్తికి కరిగిపోయాడు ఆ బోలాశంకరుడు. మహాశివుడు వెంటనే అతన్ని క్షమించాడు. పర్వతం కింద నుంచి విడిపించి తనకు చంద్రహాసం అనే మహాఖడ్గాన్ని బహుకరించాడు. రావణుడి కథ చెప్పేదేంటంటే జ్ఞానం ఎంత ఉన్నా, భక్తి ఎంత ఉన్నా, శక్తి ఎంత ఉన్నా వాటిని అహంకారంతో వాడితే అవి మనల్నే నాశనం చేస్తాయి. రావణుడిలో ఉన్న పాండిత్యం, భక్తి, పరాక్రమం అభినందించదగినవే. కానీ అహంకారం, కామం, అధికార దాహం అతన్ని నాశనం
నాశనం చేశాయి. ఈ కథలు మీకు ఎలా అనిపించాయి? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.